నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజల ఆస్తి అన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచే బాధ్యత మాదన్న మంత్రి లోకేష్. విజయవాడలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు తెలియాలన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడిన మహనీయులని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం తర్వాత తలెత్తిన ఉద్యమం చూసి విధి లేని పరిస్థితుల్లో నాటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు, త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి భావితరాలకు ఒక స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తే చాలామంది పెద్దలు మాట్లాడారు. ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. అది 124 సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ 15వ తారీఖున. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లీవ్. అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే కలకత్తా కానీ, ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 50 ఏళ్ళు మనం చూస్తే ఒక స్వప్నం, 58 రోజుల త్యాగం. అప్పటికే చాలా రోజుల నుంచి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. వివిధ కారణాల వల్ల మీరు ఒక్కసారి చూస్తే అటు తెలంగాణ ఉండే తెలుగు ప్రాంతాలు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రాలు కానీ వివిధ సమయాల్లో వివిధ పాలకుల దగ్గర ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచించారు, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోతే 1952 అక్టోబర్ 19న మదరాసులోని బొలుసు సాంబమూర్తి గారి ఇంట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. అందరూ కూడా ఆషామాషిగానే తీసుకున్నారు. ఏదో చేశారు, రేపో మాపో విరమించుకుంటారంటే ఆయన పట్టుదల మీరు చూస్తే 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాగకుండా, ఎవరు చెప్పినా వినకుండా ఒక తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితిలో ప్రాణాలు వదిలిపెట్టారు. ఇంతమనిపై మిత్రులు మాట్లాడారు. అంతవరకు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం, రాష్ట్రం అంతా రగిలిపోవడం, అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడామోకంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం, దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని
1952 డిసెంబర్ 19 ప్రకటించారు. ఇది ఆయన సాధించిన ఘన విజయం. ఇందుకోసం 53 ఫిబ్రవరిన 7వ తారీఖున కైలాసనాథ్ వాంచు కమిటీని వేశారు. ఆ కమిటీ ప్రకారం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధాని కింద. అప్పటికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. లేదు, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ 1వ తారీఖున 1954లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ 1, రెండో రాష్ట్ం నవంబర్ 1. ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్టులో మంత్రి లోకేష్ సమక్షంలో జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. విశాఖను ఐటీ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ మరో కీలక ప్రాజెక్టు చేపట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న భోగాపురం ప్రాంతాన్ని తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్ గా నెలపనుంది. దీనిలో భాగంగా విజయనగరం విశాఖపట్నం సరిహద్దుల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయనుంది. విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి, దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో మాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఆనాడు ఎట్లయితే మనందరం కథలు విన్నాం ఐఎస్బి గురించి, దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని
కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామన్న నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని నేను చెప్పాను. అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్లో వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది, సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది, ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈ క్లస్టర్లో తీసుకొస్తున్నాం. ఏవియేషన్లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేంద్ర మంత్రిగా పోలవరం ఫౌండేషన్ వేసేటప్పుడు నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి పోలవరం వింటా వచ్చాం. మా వెంట్రుకలు తెల్లయిపోయాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా పోలవరానికి ఫౌండేషన్ అవుతుంది ఒక ఆశ. మా జీవితంలో అయినా ఈ స్కీమ్ని చూస్తామని. అయితే మధ్యలో కాస్త నిరుత్సాహం అయ్యింది, దాని గురించి మాట్లాడక్కర్లేదు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది, మళ్ళీ ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ. మన జీవితంలో దీన్ని చూడగలుగుతామని. ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం చూడగలుగుతుందని ఆ ఆశ ఉంది. అలాగా మా పక్క జిఎంఆర్ ప్రతినిధి ఏందైతే వారు లేకపోతే మాకు ఎక్స్పర్టీస్ లేదు. భూమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచికి వాడుకోవచ్చు, చెడ్డకు కూడా వాడుకోవచ్చు. కేపబుల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి, డెలివర్ చేయగలిగిన ఆర్గనైజేషన్ మనకు కావాలి. అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి. ఒకటి, మొదట చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి. ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేరు. అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలిగామంటే భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది. ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇస్రో ఉంది. స్పేస్ లో
బహుశా ఇస్రో నుంచి వారు ఘనకార్యాలు ప్రపంచమంతా భారతదేశానికి మంచి పేర్లు. సదర్న్ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వస్తే ఉత్తర కోస్తా జిల్లాల నుంచి మన జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ కలిసి దాంతో ఆగకూడదు, ఇతరులు యూనివర్సిటీలో తీసుకురావడానికి, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి వారందరు సహకరించి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ ని బిల్డప్ చేస్తే ఇంకా ఉత్తర కోస్తా జిల్లాల్ని ఎవరు వెనక ఉంచలేరని విషయము మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మా ఫాదరు ఎడ్యుకేషన్ కోసం కొంచెం కష్టపడి ఆయన జీవితంలో నిరక్షరాస్యత వదిలించలేని రాష్ట్రంగా ఆయన కాలం గడిపేస్తారు. మనము ఎడ్యుకేషన్ ని పెంచుతూ తీసుకొచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ గట్టు ఎక్కుతున్న కాలంలో కొంత రివర్స్ గేర్ మళ్ళీ కొట్టాం. నేనైతే ఆశ్చర్యపడ్డాను. 14 లక్షల మంది పిల్లలకి బడి లేకుండా చేసిన రాష్ట్రము మన రాష్ట్రం. ఆ బాధ నుంచి బయటపడే ఛాలెంజ్ లోకేష్ తీసుకున్నా. మళ్ళీ ఆ లోటు భర్తీ చేయడం, ముందు వెళ్ళడం. అయితే నా వ్యక్తిగత అదృష్టం, మోదీ గారు నాకు గోవా గవర్నర్ గా ఇచ్చేస్తారు. 100% లిటరేట్ స్టేట్, షార్ట్ కట్ అన్నమాట. 100% లిటరేట్ స్టేట్ గోవా. అయ్యా, ఆంధ్రప్రదేశ్ 100% లిటరేట్ స్టేట్ రావాలా? ఎంత టైం? లోకేష్ గారు ఈరోజు మీ అందరి ముందని అన్నారు, 3 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఈవేళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను. అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 yearsలో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారని ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు. చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు, అధినేత గారు కలిశాను. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్ పాత్రి గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి.
ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జున గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు ఆ రోజు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత. దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం. అశోక్ గారి గురించి నువ్వు చెప్పాల్సిన లేదు, అతని గురించి తెలియంది ఎవరికండి? పోసపాటి వంశం అంటే తెలియంది ఎవరికి? మనందరికీ తెలుసు. కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు, ప్రచారం అవసరం లేదు అతనికి. ఈ రోజులు మనం చూస్తాం 10,000 డొనేషన్ ఇచ్చి ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు. అతనంటే మాకు అందరికీ ఎందుకు గౌరవం అంటే, ఇందా చెప్పారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇస్తారని ప్రకటిస్తే ఎవరిస్తారో ల్యాండ్ అంటే ఎంత ల్యాండ్ ఇచ్చారని చూడండి, మీ అందరికి తెలిసి ఉంటుంది, చూసి ఉంటారు. దాంట్లో ప్యాలెస్ కూడా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కుటుంబం చేసినటువంటి విషయం చిన్న విషయం కాదు. కోట అంతా ఎడ్యుకేషన్ ఇచ్చారండి. అటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ డెవలప్ చేసిన కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోకూడదు. అయితే ప్రచారం చేసుకోరు మహానుభావులు, ప్రచారం లేదు. అంచేత నేను కోరేది ఏంటంటే సుశీల గారు కానీ, ఘంటసాల గారు కానీ, కోడి రామూర్తి నాయుడు గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా విజయనగరం సంస్థానం నుంచి వచ్చిన వ్యక్తులే. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థ మానసాస్. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్లి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది, లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ, ఆ యూనివర్సిటీలు కానీ మన దగ్గర ఉండకూడదని ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఏవియేషన్, డిఫెన్స్, అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూసిటీ ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ఉత్సాహంగా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొత్తం స్టడీ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం, ఈ యొక్క యూనివర్సిటీ పెడితే మన బాగుంటుంది. దేశంలో కూడా ఒకే యూనివర్సిటీ, అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది.
మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇది కానీ మనం ఈరోజు పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్ లో కూర్చున్న తర్వాత, ఇంకా రివ్యూ మీటింగ్ మొదలే కాలేదు, నేను ఏ మాట మాట్లాడలేదు, ఆయనే ముందుగా మొత్తం అంతా సినాప్సిస్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని నేను చెప్పే లోపలే ఆయన నాకు చెప్పడం జరిగింది. ఏపీ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మరియు మత్స్య శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏపీ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆక్వాకల్చర్ భారత రాజ్యాంగాన్ని మరియు ఆంధ్ర రాష్ట్ర చట్టాలను నేను గౌరవిస్తాను. భయం, ప్రీతి, దేశం లేకుండా అప్సరా సభ్యునిగా అప్సరా చట్టం ప్రకారము నా విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ అభివృద్ధి కోసం పర్యావరణ పరిరక్షణ మరియు వాటాదారుల సంక్షేమాన్ని నిర్ధారిస్తూ కృషి చేస్తాను. నా అధికారిక బాధ్యతల్లో నిజాయితీ, పారదర్శకత మరియు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. ఆక్వాకల్చర్ అభివృద్ధిలో ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు మరియు శాస్త్రీయ ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తాను. నా పదవిని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేయను మరియు సంస్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం. దేశం వాటాలో దాదాపుగా 29% మనమే ఉన్నామన్న సంగతి మనందరికి కూడా తెలుసు. దీనిలో లాభాలు ఎలాగొస్తాయో ఇబ్బందులు కూడా అదే విధంగా ఉన్నాయి. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా, ఏ సమావేశం పెట్టినా మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు, నాణ్యత చాలా ముఖ్యం, అదేవిధంగా ట్రేసబిలిటీ కూడా చాలా ముఖ్యమని చెప్పి ఈ 2 అంశాలు మీ డిపార్ట్మెంట్ ప్రధాన అంశాలుగా తీసుకుని ముందుకెళ్ళకపోతే ఈ రంగాన్ని మనం బతికించలేమనేది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగా రైతులు కూడా మారవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన దగ్గర ఉన్నటువంటి రొయ్యలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి, ఎక్కువ శాతం అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ మధ్య ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా ఆందోళన చెందాం. కొద్ది రోజులైతే అనునిత్యం ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలి, ఇది నిరంతరం వస్తూనే ఉంటాయి, ఇటువంటి సమస్యలు ఏ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఆక్వా రంగం నిలదొక్కుకోవాలని ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ఈ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అందుకే మనకి ఇన్ని సమస్యలు వచ్చినా సరే ఈరోజు కూడా ధర నిలబడి రైతు కొంతవరకు సంతోషంగా ఉన్నాడంటే మనందరం అభినందించవలసినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆక్వా రంగంలో రొయ్యను కూడా అదే విధంగా మన దేశంలో ఉపయోగించుకోవడానికి
అటువంటి సంస్థ ఒకటి తయారు చేసి మనం ప్రయత్నం చేస్తే గుడ్లంత కాకపోయినా కొంతవరకైనా ముందుకు తీసుకెళ్లగలమని పెద్దలందరూ ఆలోచన చేస్తున్నారు. దానికి మేము కూడా ఫుల్ సపోర్ట్ చేసి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం చేయాలో చేస్తామని చెప్పాం. అది కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక శాఖ సంబంధించింది కాదు. ఆక్వా రంగానికి 3-4 శాఖలతో సంబంధం. మీకు నీరు కావాలంటే ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి, మీకు కరెంటు కావాలంటే ఎలక్ట్రిసిటీ శాఖ ఉండాలి. ఈ విధంగా 2-3 శాఖలతో సంబంధం కాబట్టి మేము వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కానీ అనుకున్న స్థాయిలో అవ్వటం లేదు. ఇప్పుడే రమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రంగానికి అవసరమైనటువంటి శాఖలందరితో కలిసి ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు మాట్లాడుకొని ఈ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతామని చెప్పి తెలియజేస్తున్నాను. మా సోదరుడు రామరాజు గారు చెప్పారు, సర్వే నెంబర్ ఆధారంగా చేస్తే బాగుంటుందని. మొదటైతే మనం ఓనర్ పేరు పెట్టాం. దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. నేను మా కమిషనర్ గారికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం సర్వే నెంబర్ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఓనర్ అనేవాడు 1 సంవత్సరం చేయొచ్చు, 2 సంవత్సరాలు చేయొచ్చు, 10 సంవత్సరాలు చేయొచ్చు, మార్పులు చెందుతాయి. అందుకే మనం కూడా సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కూడా సర్వే నెంబర్ ఆధారంగా చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీకు తెలుసు జోను, నాన్ జోన్. ప్రభుత్వం దృష్టిలో జోనే ఉంటుంది, నాన్ జోన్ అంటే ప్రభుత్వంకి తెలియదు. రేపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందించాలన్నా, ఉదాహరణకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇబ్బందికర విషయమైన ఆర్థికంగా రాష్ట్రానికి చాలా సమస్యలున్నా, ఆక్వా రంగం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి రంగం. మనకి బాధలున్నా, ఇబ్బందులున్నాయని చెప్పి ఈ రంగాన్ని విడిచిపెట్టకూడదని ఇప్పటి వరకు 800 కోట్లు సబ్సిడీ ఇస్తున్నటువంటి పవర్ని ఈరోజు జోన్, నాన్ జోన్ చూడకుండా ఈ రంగం నిరంతరం అందుబాటులో అండదండగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అయితే ఒక కండిషన్ పెట్టాం. సబ్సిడీ ఇవ్వడానికి, పవర్ సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకే ఇద్దామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా సులభతరం చేశాం. డైరెక్టర్స్ 9 మంది ఉన్నారు. ఇదేదో అలంకారప్రాయం కాదు. మన రాష్ట్రం తీసుకుంటే ఎక్కువగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇటు ప్రకాశం, గుంటూరు కొన్ని జిల్లాల్లో ఉంది. ఈ జిల్లాలు మీరు డైవర్ట్ చేసుకుని నిరంతరం రైతులతో మీటింగ్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో 100% రిజిస్ట్రేషన్స్ అవ్వాలి. ఏ ప్రాంతంలో ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, గ్రౌండ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కో చైర్మన్ తో చెప్పండి, కమిషనర్ గారితో చెప్పండి. ఒకవేళ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చేసి ఈసారి 100% రిజిస్ట్రేషన్ జరిగే విధంగా డైరెక్టర్లందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. డైరెక్టర్లు కూడా నిరంతరం రైతులతో ఉండి రైతులకు ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వ సలహాలు, ఈ బోర్డు సలహాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వికలాంగులకు చేయూతనివ్వటానికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ చేస్తున్నట్లు టీడీపీ నాయకుడు బోడే వెంకట్రామ్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధి పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ రకాల అనారోగ్య కారణాల కారణంగా అంగవైకల్యంతో బాధపడుతున్న కంకిపాడు గ్రామానికి చెందిన పి బుచ్చిబాబు, డి శ్రీనివాసరావు, పెనమలూరు గ్రామానికి చెందిన ముదినేని బాజీ, కె ధనకోటేశ్వరరావులకు బ్యాటరీ సామర్థ్యంతో నడిచే
ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనయుడు టీడీపీ యువ నాయకుడు బోడె వెంకట్రాం అందజేశారు. ఈ సందర్భంగా ట్రైసైకిళ్లు పొందిన వికలాంగులు మాట్లాడుతూ, ఆర్థికంగా వెసులుబాటు లేక, సొంత కాళ్లపై నడిచే శక్తి లేక సతమతమవుతూ మానసిక వేదనతో బాధపడుతున్న మాకు సహాయం చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వారి తనయుడు బోడె వెంకట్రాం బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ చేసినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు. కంకిపాడు గ్రామం మాది. మరి మా ఆయన గారికి కాల్ తీసి సంవత్సరంన్నర అవుతుంది. మరి ఆయన కాల్ లేదని మేము ఇక్కడికి వచ్చినప్పుడు బోడే ప్రసాద్ ఆఫీస్ గారికి వచ్చినప్పుడు వాళ్ళు మాకు బండి ఇస్తాం ఏర్పాటు చేశారు. మరి ఆయన కాల్ లేకుండా చాలా బాధపడుతున్నాడు ఆయన. మీ పేరమ్మా? కుమారి అండి నా పేరు. మీ ఆయన పేరు? మా ఆయన పేరు బుజ్జిబాబు. ఏ విధంగా పోయింది కాలు? షుగర్ వల్ల పోయిందండి. ఎన్నాళ్ళ క్రితం? సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరం నుంచి ఆయన ఏం చేస్తున్నారు? ఆయనకి దేనికి కాలు లేదు కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. యాడికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంటి దగ్గరే ఉంటున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన కాలు తీసేసి కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఆయన బయటికి వెళ్ళి పనిచేసే విధానం లేదు. మరి అట్టని చెప్పి మేము ఇక్కడికి బోడే ప్రసాద్ గారు ఆఫీస్కి వచ్చినప్పుడు మాకు బండి ఇస్తామని అన్నారు. అలాగే ఈరోజు మాకు ఇస్తున్నారు బండి. మరి ఆయనకి ధన్యవాదాలు. ఎప్పుడు ఆయనకి మేము రోడ్డుపడి ఉంటాం. మేము నా పేరు దాస శ్రీనివాసరావు అండి. 2010లో నా కాలు తీసేసారు. తీసేస్తే ఒకసారి అడిగితే ఆయన సొంత డబ్బులతో కొనిపెట్టాడు బోడే ప్రసాద్ గారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్ళీ రెండోసారి బండి పోతే మా గ్రామ పెద్దలు మొత్తం అడిగితే మళ్ళీ రెండోసారి ఇప్పించారండి. ఉన్నంతకాలం రుణపడి ఉంటాను నేను. గొడవలు దానకోటేశ్వరరావు. 6 నెలల క్రితం కాలుకి షుగర్ లాగా గాయమైంది. ఆ గాయం మూలన అది షుగరు తినేసేసి పిన్నవనేని హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు 2 నెలలు ట్రీట్మెంట్ చేశారు. చేసినా కానీ 2 నెలలకి అది కంట్రోల్ అవ్వకపోవడం వలన కాలు అది తీసేశారు. తీసేసి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. అయితే చిరు వ్యాపారం అది హోటల్ వ్యాపారం సరుకులు అయితే తెచ్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని మన పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారిని ఆర్థిక సహాయం నాకు 3 చక్రాల బండి కావాలండి అని అడిగాను. అడిగితే సరే ఇస్తామన్నారు. దాని ద్వారా నేను హోటల్ వ్యాపారం చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలండి. మా బోటి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఈ బళ్ళు ఇవ్వడం అనేది చాలా వ్యయంతో కూడిన ఖర్చు అయినా కానీ ఎమ్మెల్యే గారు భరోసాతో నేను ఇస్తాను నీకు బండి అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే ఈరోజు నాకు బండి ఇవ్వటం జరుగుతుంది. నా పేరు ముదినేని బాజీ. మాది పెనమలూరు. నాకు చిన్నప్పటి నుంచి పోలియో ప్రాబ్లం ఉన్నది. నేను ఈ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పుడు నా యందు దయించి మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు వాళ్ళ కుమారుడు వెంకట్రావు గారు నాకు ఈ సహాయం చేశారు. నేను వారి యందు ఎల్లవెళ్ళ నా జన్మాంతం కూడా నేను రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు చిట్టూరు నాగేశ్వరరావు అండి. కంకిపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడిని. మా కంకిపాడు గ్రామం తరపు నుంచి మాకు వికలాంగులకి డ్రై సైకిళ్ళు, అలాగే భర్త లేకుండా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, టిఫిన్ బళ్ళ వాళ్ళకి తోపుడు బళ్ళు ఇలాంటివి మేము కంకిపాడు గ్రామం తరపున ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగానే వాళ్ళ జీవనోపాధి కోసం ఎమ్మెల్యే గారు స్పందించి అడిగిన వెంటనే మాకు ఎమ్మెల్యే గారు తనయుడు వెంకట్రామ్ గారు మా కంకిపాడు గ్రామానికి వాళ్ళకి ఎంతో చేయూతనిచ్చారండి. వాళ్ళు జీవితాంతం ఇది రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పటము, మా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి అడగంగానే ఇవ్వటము చాలా మాకు సంతోషంగా ఉందండి. మా కంకిపాడు గ్రామం తరపున, మా గ్రామ పార్టీ తరపున మేము ఎమ్మెల్యే గారికే కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజల ఆస్తి అన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచే బాధ్యత మాదన్న మంత్రి లోకేష్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.